అందరికీ నమస్తే అండి. మన శంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతి సినిమా నిజానికి సంక్రాంతికి 3 రోజుల ముందే రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇవాళ నుంచి రెగ్యులర్ షోలు ఉంటాయి. నేను శ్రీకాకుళంలోని కిన్నెర థియేటర్లో రాత్రి 9:30 షో చూశానన్నమాట. ఆల్మోస్ట్ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ ఉన్నట్టు చెప్తాను. నా రివ్యూస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. నా రివ్యూస్ సాధారణంగా ఫ్యాన్స్ చాలామంది తిట్టుకుంటారు. సో అయినా సరే పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఎలా ఉంటే అలా చెప్పేస్తా. సో ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఎక్కడా కూడా లేని ఉద్దేశాలు అయితే ఆపాదించొద్దు. జస్ట్ రివ్యూగానే చూడండి. సో బేసిక్ స్టోరీ లైన్ ఏమిటంటే చాలా సింపుల్. దీనిలో పెద్దగా కథ లేదు. అనిల్ రావిపూడి స్పెషాలిటీ తెలుసు కదా, ఆయనకి పెద్దగా కథ రాసుకోడు. సీన్లు రాసుకొని అరే ఇన్ని సీన్లు వచ్చాయి, దీనికి ఏదైనా కథ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక కథ రాస్తాడు అంతే. సో ఇందులో కథ ఏంటంటే, హీరో చిరంజీవి గారు ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, హీరోయిన్ ఒక పెద్ద వ్యాపారవేత్త, ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అనమాట. సో వాళ్ళిద్దరికీ గతంలో పెళ్ళి అవుద్ది, కానీ విడిపోతారు. సో ఎందుకు విడిపోతారు, వాళ్ళు మళ్ళీ ఎలా కలుస్తారు అనేదే కథ. చాలా సింపుల్. ఇందులో అనిల్ రావిపూడి మార్క్ చిల్లర కామెడీ ఉంది. దానికి మెగాస్టార్ గారి టైమింగ్ తోడైంది. సో అనిల్ రావిపూడి కామెడీ రోతగా ఉంటుంది, చిల్లరగా ఉంటుంది, అక్కడక్కడ కాస్త బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ టైమింగ్ తోడైందో, తెర ముందు మెగాస్టార్, తెర వెనుక అనిల్ రావిపూడి సీన్లు అక్కడక్కడ కనిపించాయి. సో చిరంజీవి గారి టైమ్ ఆఫ్ డెలివరీ, ఆయన స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అక్కడక్కడ నవ్వించాయి, అక్కడక్కడ విసిగించాయి. సో ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది. ఆ కామెడీలో చిల్లర కామెడీ ఉంటుంది, క్వాలిటీ కామెడీ ఉంటుంది, అండ్ సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, కాస్త ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక హీరోకి కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి, హీరో ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ సీన్స్ ఉన్నాయి, కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, నేను కూడా అదే పెట్టాను. సో ఇక సెకండ్ హాఫ్ ఏంటి? సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక 40 నిమిషాల వరకు ఇసిగించాడండి. టు బి ఫ్రాంక్, సెకండ్ హాఫ్లో ఒక 35 నిమిషాల వరకు ఇసుగొచ్చింది. రోత కామెడీ, చిల్లర కామెడీ ఇసుగొచ్చిందనమాట. సహనాన్ని పరీక్షించింది ఒక రకంగా. ఆ తర్వాత అంటే ఒకవైపు ఫ్యామిలీ డ్రామా కొనసాగుతుంది, ఫ్యామిలీ సీన్లు అవి ఇవి కొనసాగుతున్నాయి, కాకపోతే అన్నీ రొటీన్ ఊహించినయే. ఆ తర్వాత వెంకటేష్ ఎంట్రన్స్తో చివరి అరగంట, చివరి 25 నిమిషాలు వెంకటేష్ సీన్లు ఎంట్రన్స్ అనమాట. సో వెంకీ ఎంట్రన్స్ తర్వాత జోష్ వచ్చింది. అప్పటి వరకు ప్రేక్షకుల్లో ఒక రకమైన నిరాశ, నైరాశ్యం అలుముకుంది. ఏంటి సినిమా ఇలా ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా, అంత ఇసిగించలేదు కదా, సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా ఉందో అనుకునే టైంకి వెంకటేష్ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్ అనమాట. ఆ డైలాగులు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, అది రోత కామెడీయే, కానీ ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ స్క్రీన్ షేక్ చేసే విధానం కానీ, ఇద్దరి మధ్య పోటాపోటీ అరుపులు, కేకలు, థియేటర్లో ఈలలు, గోళ్ళు ఇంకా దద్దరిల్లిపోయింది. సో చివరి అరగంట సినిమాని బతికిచ్చేసింది. ఎంతగా బతికిచ్చిందంటే అసలు బీభత్సం. సో నేనేమనుకున్నానంటే, ఫస్ట్ హాఫ్ హిట్ అయింది కదా, బాగుంది కదా, సెకండ్ హాఫ్ బాగోకపోయినా సినిమా యావరేజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ కూడా బాగుంటే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనుకున్నా. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ అరగంట 35 నిమిషాలు బాగోకపోయినా చివరి 25 నిమిషాలు సినిమాకి అద్భుతమైన టానిక్లా పనిచేసిందండి. బాగుంది. సో చివరిలో రావాల్సిన ముగింపు వచ్చింది, కావాల్సిన యాక్షన్ సీన్ ఉంది, కావాల్సిన సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ కామెడీ కూడా కుదిరింది. దాంతో సెకండ్ హాఫ్ కూడా హిట్. సో ఓవరాల్గా సినిమాలో పెద్ద సబ్జెక్ట్ ఏమీ లేదు, కానీ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. 350 కోట్లకు పైగా సినిమాకు డబ్బులు వస్తాయి. అసలు అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా చూడండి. పాపం పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ అయితే కథ రాసుకోవడానికి విదేశాలకు వెళ్ళి చాలా కష్టపడతాడు ఆయన. భారీ గాఢమైన సీన్లు ఉంటాయి, ఎమోషనల్ సీన్లు ఉంటాయి, డెప్త్ డైలాగులు ఉంటాయి. దేవకట్ట గారు చూడండి, అసలు ఆయనకి సాధ్యమయ్యే రైటింగ్ ఎవరికీ సాధ్యం కాదు. ఆ డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ. కొరటాల శివ చూడండి, అత్యంత ఎమోషనల్ సీన్లు, బలమైన యాక్షన్ సీన్స్ రాయడంలో దిట్ట.
వీళ్ళందరూ కూడా సినిమాల కోసం ఎంత టైం తీసుకుంటారు. హరీష్ శంకర్ కావచ్చు, వంశీ పైడిపల్లి లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ. కానీ అనిల్ రావిపూడి చాలా సింపుల్. అసలు ఆయన కథ రాసుకుంటాడో లేదో తెలియదు. ఫస్ట్ కొన్ని సీన్లు అనుకుంటాడు అంతే, మైండ్లో కొన్ని సీన్లు వస్తాయి. ఈ సీన్ పెట్టాలి, ఈ సీన్ పెట్టాలి, ఇది ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు, ఇది ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు అనేది రాసుకుంటాడు. రాసుకొని దీనికి గెస్ట్ అపీరియన్స్ ఇస్తే బాగుంటుంది, దీనికి అపీరియన్స్ ఉంటే బాగుంటుంది, ఈ హీరోకి బాగా కుదురుద్దని రాసుకొని దీనికి ఒక కథ ఇద్దాం, భార్యాభర్తలు విడిపోతారు, సో ఇదంతా కూడా దీనికి ఇక్కడ ఇలా ఇద్దామని ఒక ఓవరాల్గా దాన్ని స్టోరీగా రాసి ఆయన దగ్గర అనిల్ రావిపూడి దగ్గర జబర్దస్త్ స్కిట్లు రాసే, కామెడీలు రాసే బలమైన రైటర్స్ టీం ఉంది. అది ఆయన ప్లస్. ఆ బలమైన రైటర్స్ టీంతో ఆయన అద్భుతాలు సాధిస్తున్నాడు. చాలా సింపుల్ ఆయన సక్సెస్ ఫార్ములా. సినిమా అంటే కథలో బలం ఉండదు, సన్నివేశాల్లో గాఢత ఉండదు, కానీ సినిమా హిట్ అయిపోద్ది అంతే. బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి ఓకే మంచి సినిమాని చూసాం, సరదాగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుడికి అవే కావాలి. దట్టు సంక్రాంతి టైంలో ప్రేక్షకుడికి అదే కావాలి. సో ఫ్యామిలీతో 10 మంది వెళ్తే అందులో 8 మందికి అవలేలగా నచ్చే సినిమా ఇది. మిగిలిన ఇద్దరు కూడా నచ్చకపోయినా నవ్వుతారు, అరే నాకు నచ్చలేదంటారు, కానీ నవ్వుకుంటారు, కాసేపు నవ్వుకుంటారు. సో అటువంటి సక్సెస్ ఫార్ములా అనిల్ రావిపూడి సొంతం. అంటే ప్రేక్షకులు వస్తే నవ్వుకోవాలి, ఇందులో మ్యాజిక్స్ లాజిక్స్ అవి ఇవి ఏమి లేవు, నవ్వుకోవాలి. సో దానికి అర్థవంతమైన ముగింపు ఉండాలి, మంచి మంచి ఎలివేషన్స్ ఉండాలి. సో ఆ పెద్ద హీరో కాబట్టి ఆ హీరో ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి దానికి తగ్గ ఎలివేషన్స్ ఉండాలి అనిపిస్తుంది. సో అలాగే అనిల్ రావిపూడి అద్భుతమైన మరో హిట్ కొట్టాడు. ఈ హిట్లో అంటే నేను చెప్తున్నది మళ్ళీ చెప్తున్నా, అస్సలు సినిమాలో ఏమీ లేదు, కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది సినిమా. ఈజీగా 350 కోట్లకు పైగా వస్తాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే అంత భారీగా 300 కోట్లు వచ్చినప్పుడు దీనికి ఎందుకు 350 కోట్లు రావు? వస్తాయి, వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సో సంక్రాంతికి ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు, నిర్మోహమాటంగా వెళ్ళొచ్చు. సో ఆ కామెడీ, ఆ టైమింగు ఎంజాయ్ చేస్తారు, చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు అలాంటివే కావాలి కాబట్టి. అండ్ చిరంజీవి గారి తరహా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్లో ఫైట్ అయితే బాగా క్రూయల్గా బాగా పెట్టారు. అక్కడ విలన్ అంటాడు, ఆ విలన్ అంటాడు, ఏంటి నాకంటే నువ్వు సైకోలా ఉన్నావు అంటే అప్పుడు హీరో క్యారెక్టర్ అంటుంది, చిరంజీవి గారు అంటారు, నువ్వు సైకోవి అయితే సైకోవి, నువ్వు ఏదైతే అదే అనేటట్టు ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇలా చిరంజీవి గారికే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా భారీగా పెట్టారు. సో ఈ సినిమా హిట్టే, తిరుగులేదు, వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. సో ఇంకొక 2 రోజుల తర్వాత, 2 రోజులు కాదు రేపే అనుకుంటా, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉంది. అది ఒకవేళ హిట్ అయినా ఈ సినిమాకి వచ్చిన నష్టమేమీ ఉండదు. ఎందుకంటే పెద్ద సినిమా ఇదే. ఇప్పుడు రాజాసాబ్ పెద్ద సక్సెస్ అయిందనుకోండి, భారీ సక్సెస్ అయిందనుకోండి, ఈ సినిమా కాస్త డల్ అయ్యేది. అంటే టాక్ వచ్చినా డబ్బులు 300 కోట్లు 350 కోట్లు వచ్చేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ లేదు, పెద్ద హీరో సినిమా లేదు, పెద్ద సినిమా లేదు. సంక్రాంతికి వచ్చిన 2 పెద్ద సినిమాల్లో 1 రాజాసాబు, 2 మనశంకర్ వరప్రసాద్. ఆల్రెడీ ఒక పెద్ద సినిమా పోయినట్టే, ఇంక దాన్ని నిర్మోహమాటంగా చెప్పేయచ్చు పోయిందని. సో ఇప్పుడు ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్తారు, రిపీటెడ్ వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. సో నేను నిన్న సింగిల్గా వెళ్ళాను, నైట్ సింగిల్గా మీన్స్ మా బ్రదర్స్ ఇద్దరితో వెళ్ళా. ఈరోజు ఫ్యామిలీతో 12 మంది వెళ్తాం, లేదా 15 మంది వెళ్తాం. అట్లా అంటే ఫ్యామిలీలతో వెళ్ళే వాళ్ళు రిపీట్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి సినిమాకి 350 కోట్లు వస్తాయి. సో అది రివ్యూ అనమాట. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు laddupalem.com అనే సైట్ విజిట్ చేయండి. సంక్రాంతి సందర్భంగా మీకు ఏమైనా కావాలి అనుకుంటే, మా ఇంటిల్లిపాది తినడానికి హాట్ స్నాక్స్ కావాలి, స్వీట్లు కావాలి, లడ్డూలు కావాలి అనుకుంటే అరిసెలు కానీ పూతరేకులు కానీ ఇక్కడ ఏదైనా సరే తయారు చేస్తారు. అండ్ ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అండ్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, రకరకాల పౌడర్స్ ఉంటాయన్నమాట. మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పొడి, ఇవన్నీ. సో ఏం కావాలన్నా ఆన్లైన్లో laddupalem.com సైట్లో బుక్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలి అవి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. అండ్ 10% అరౌండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.